కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలను రేవంత్ సర్కార్ బట్టబయలు చేయనుంది. గత ప్రభుత్వ తప్పిదాలను ప్రజల ముందుంచనుంది. అక్టోబర్ 21వ తేదీన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోగా ఆ మరుసటి రోజే అన్నారం బ్యారేజీ సీపేజీలో బుంగలు ఏర్పడ్డాయి. కాళేశ్వరం నిర్మాణ లోపాలను మేడిగడ్డలో మంత్రుల బృందం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించనున్నారు. 1,00,000 కోట్లకు పైగా నిర్మాణ వ్యయంతో రూపుదిద్దుకున్న కాళేశ్వరంతో కొత్తగా ఎంత ఆయకట్టుకు నీళ్లిచ్చారో మంత్రులు వివరించనున్నారు. కాళేశ్వరం కింద ఒక్కో ఎకరాకు నీళ్లివ్వడానికి అయ్యే వ్యయం ఎంత, ప్రాజెక్టు హెడ్ వర్కులు పూర్తి చేసిన తర్వాత ఏ మేరకు నీటిని ఎత్తిపోశారు అనే అంశాలను ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. సాదిక్, మరికొద్ది సేపట్లో మంత్రుల బృందం మేడిగడ్డకు బయలుదేరబోతున్నారు. మంత్రులతో పాటు డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా ఎవరైనా వస్తున్నారా? అలాగే ఎల్ఎన్టీ నుంచి కూడా ఎవరైనా హాజరవుతున్నారా? ఎవరెవరు వస్తున్నారు? అండ్ సాయంత్రం లోపు ఎటువంటి కంక్లూజన్ వచ్చే అవకాశం కనిపిస్తోంది? రాధిక, కాళేశ్వరం గత ప్రభుత్వాలు చేసినటువంటి కాళేశ్వరం మేడిగడ్డ సంబంధించినటువంటి ప్రాజెక్టు యొక్క దొల్లతనాన్ని రేవంత్ సర్కార్ మరోసారి బయట పెట్టబోతుంది. పూర్తి స్థాయిలో కూడా ఒక ప్రజా కోర్టు ద్వారా పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ సమాజానికి ఇవ్వబోతుంది. ఎందుకంటే మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మించిన తర్వాత అది కుంగిపోవడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నింటిపైన కూడా పవర్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు మంత్రులు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వీళ్ళు నలుగురు కూడా ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వస్తున్నటువంటి దాంట్లో 1,00,000 కోట్లకు సంబంధించినటువంటి అవినీతి ఎట్లా జరిగింది, అదేవిధంగా గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్ళకు సంబంధించినటువంటి ప్రాజెక్టు కాదని ఇది ఒక ప్రాజెక్టు ఎందుకోసం పెట్టడం జరిగింది, దీని ద్వారా ఆయకట్టు ఎంత వచ్చింది, దీని ద్వారా ఇప్పటివరకు జరిగినటువంటి నష్టాలు, అదేవిధంగా అక్టోబర్ 21వ తారీఖు రోజు ఈ యొక్క పిల్లర్లు కుంగి ఆ తర్వాత జరిగిన నష్టాన్ని పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ సమాజానికి వివరించే ప్రయత్నం రేవంత్ రెడ్డి సర్కారు చూపించబోతుంది. ఇందులో ప్రధానంగా ఎల్ఎన్టీ సంస్థలు, అదేవిధంగా డిజైన్ సంబంధించిన అధికారులు, ఉన్నతాధికారులందరితో పాటుగా ఈఎన్సీ మురళీధర్ కూడా హాజరు కాబోతున్నారు. అందరూ కూడా ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో కూడా మేడిగడ్డ సంబంధించిన అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు ముఖద్వారమైనటువంటి మేడిగడ్డ ఇక్కడి ప్రారంభమవుతుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 బరేజులకు సంబంధించిన పరిస్థితులు కూడా అగమ్య గోచరంగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే దీనిపైన ఉన్నత స్థాయి విచారణ జరుపుతామని కూడా స్పష్టం చేసింది. సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపిస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ జరుగుతున్నటువంటి అనేకమైన లోపాలపైన ఎల్ఎన్టీ కంపెనీ కానీ లేకపోతే నిర్మాణ సంస్థలు కానీ పూర్తి స్థాయిలో చేతులు ఇచ్చేస్తున్న పరిస్థితి ఉన్నది. సో వారందరినీ కూడా భాగస్వాములు చేసి మొత్తం ఈ యొక్క డిజైన్లో లోపాలు ఏంటిది, అదేవిధంగా నిర్మాణంలో లోపాలు ఏంటిది, అసలు ఆ ఇసుక పైన నిర్మించేటప్పుడు పిల్లలకు ఎటువంటి తీసుకోవాలి, డ్యామ్ సేఫ్టీ అధికారులు కానీ డ్యామ్ సేఫ్టీ ఏం చెప్తుంది, ప్రపంచంలో ఉన్నటువంటి ఇసుక పైన నిర్మించేటటువంటి బ్యారేజ్ల యొక్క స్థితిగతులు ఏమిటని పైన కూడా ప్రసాదాలుగా మారిన నేపథ్యంలో అధికారులందరూ కూడా ఇక్కడ మొత్తం సమావేశం కాబోతున్నారు. 4 మంత్రులతో ఇక్కడ సమీక్ష సమావేశం ఉండబోతుంది. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మొత్తం మేడిగడ్డ సంబంధించినటువంటి ప్రాజెక్టు అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు ముఖద్వారమైనది మేడిగడ్డ. ఈ మేడిగడ్డ తర్వాతనే అన్నారం, సుందిల్లా ఈ 3 బ్యారేజీలు కూడా ఉంటాయి. సో ఇప్పుడు మేడిగడ్డ అన్నది కుంగిపోయింది కనుక మిగతా అన్నారం, సుందిల్లా కూడా సేమ్ డిజైన్తో ఉన్నాయి. అవి కూడా అగమ్య గోచరంగా ఉన్నాయి. వాటి యొక్క ఆ నిర్మాణాలు కూడా లోపభూయిష్టంగా ఉంది. దాని నిర్మాణ సంస్థలు కూడా చాలా లోపభూయిష్టంగా చేసినటువంటి అనేక ఆరోపణలు చేస్తుంది ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని చెప్పిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో తెలంగాణ సమాజానికి 1,00,000 కోట్లకు సంబంధించినటువంటి ఆ ధనాన్ని, ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచి ఇప్పుడు ఎటు కాకుండా నిరుపయోగంగా మారుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో సో దీనికి సంబంధించినటువంటి ఆయకట్టుకు ఎంత వచ్చింది, సో ఎన్ని లక్షల కోట్లు పెడితే ఎంత ఆయకట్టు వచ్చింది, పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం ఈ 4 మంత్రులు చేయబోతున్నారు. అంతేకాకుండా నిర్మాణ సంస్థలో భాగస్వామైనటువంటి ఎల్ఎన్టీ కంపెనీ కానీ లేకపోతే మెగా సంబంధించినటువంటి అందరితో పాటుగా మిగతా సంబంధించిన నిర్మాణంలో పాలు పంచుకున్నట్టు అందరూ అధికారులను రాబోతున్నారు. దీంతో పాటుగా ఈఎన్సీ మురళీధర్ కూడా రాబోతున్నారు. ఆయన ఎవరి యొక్క ప్రోద్బలంతో ఈ డిజైన్ రూపకల్పన చేశారు, నిర్మాణ సంస్థలు ఎట్లా చేశాయి, పూర్తి స్థాయిలో కూడా వారందరూ కూడా ప్రజలకు అదేవిధంగా ప్రజలకు అందరికీ కూడా వివరించే ప్రయత్నం చేయబోతున్నారు. సో దీన్ని ఇప్పుడు ఏం చేయాలి దానిపైన కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో కాపర్ డ్యామ్ నిర్మించేందుకు మా వల్ల కాదని కూడా వాళ్ళు ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించిన వాళ్ళ చేతులు ఎత్తిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా లేఖ రాసిన సందర్భం ఉంది. సో ఇప్పుడు ఆ కాపర్ డ్యామ్ను నిర్మించి ఆ తర్వాత పియర్లను మొత్తం కూడా మళ్ళీ రిపేర్ చేసేటువంటి వెసులుబాటు కూడా ఉంది. సో దాని ఫీజిబిలిటీ ఎంతవరకు ఉంటుందన్న పైన కూడా ఇంకా స్పష్టత రాలేదు. అధికారులందరూ కూడా తమకు తెలియదంటూ కూడా ఎవరికి వారు చేతులు ఎత్తాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ అప్పుడు
ఆయన యొక్క డిజైన్ ప్రకారమే మేము ఈ యొక్క పూర్తి స్థాయిలో కూడా దీన్ని నిర్మించామంటున్నారు. కానీ పూర్తి స్థాయిలో ఎందుకు డ్యామ్ సేఫ్టీ కానీ లేకపోతే నేషనల్ సంబంధించినటువంటి డిజైన్ ప్రకారంగా కాకుండా సొంత ఇష్టం వచ్చినట్టుగా నిర్మించడం ద్వారానే ఇటువంటి ఉపద్రవం వచ్చిందని కూడా అనేక మంది ఆరోపణలు చేస్తున్నటువంటి విషయం తెలిసిందే. నీటి రంగ నిపుణులు కానీ ఇరిగేషన్ సంఘాన్ని ఎక్స్పర్ట్స్ కానీ అసలు ఈ మేడిగడ్డ బ్యారేజ్ కానీ అసలు బ్యారేజ్ అని చెప్పేసి దీన్ని రిజర్వాయర్గా మార్చారు. అసలు రిజర్వ్గా మారడానికి రిజర్వాయర్గా ఉన్నటువంటి క్యాపబిలిటీ దీనికి లేదని కూడా ప్రాథమికమైనటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది. సో బ్యారేజ్కు ఉన్నటువంటి లక్షణం అంటే దీని బ్యారేజ్ను రిజర్వాయర్గా ఎట్లా మార్చారనే పైన కూడా ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో మంత్రులందరూ కూడా అధికారులందరూ కూడా ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇది ఒక ప్రధానంగా చూసినట్టయితే ఒక ప్రజా కోర్టుగా కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది. ఎందుకంటే నిర్మాణ సంస్థలు వస్తున్నాయి, దీనిలో ఇంజనీర్లు వస్తున్నారు, దానిలో భాగస్వామ్యులు వస్తున్నారు, మంత్రులు వస్తున్నారు. గత ప్రభుత్వంలో చేసినటువంటి అన్ని అంటే ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యంలో ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఇక్కడికి రాబోతున్నారు. వాళ్ళందరి సమక్షంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. దీన్ని ఏం చేస్తే బాగుంటుంది, 1,00,000 కోట్లు వెచ్చించి కేసీఆర్ ప్రభుత్వం ఈ యొక్క మేడిగడ్డ అనేది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక భూతల స్వర్గంగా చూపించి కోర్టు దండుకున్న విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి ఆరోపణ చేస్తున్న ధర్మిల ఈరోజు పూర్తిగా బట్టబయలు చేసేందుకు మొత్తం ఒక రకంగా ఎక్స్రే చేయబోతుంది. సాగునీటి ప్రాజెక్టుల పైన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత దీన్ని మొత్తం స్కాన్ చేయబోతుంది. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన డిజైన్ లోపాలు, నిర్మాణ లోపాలు అన్ని కూడా మరమ్మతులకు సంబంధించి ఎటువంటి సొల్యూషన్ చూపించే అవకాశం కనిపిస్తుంది? వచ్చే వర్షాకాలం లోపు కూడా దీన్ని రిపేర్ చేయడం ఒక ప్రశ్నార్థకమే అన్న మాట కూడా వినిపిస్తుంది. కాబట్టి ఎటువంటి సొల్యూషన్ ప్రాథమికంగా తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది? ప్రధానంగా మనకి ఇప్పుడు రిపేర్ చేయాలంటే 2 అంశాలు ఉన్నాయి. కాపర్ డ్యాము నిర్మించాలి. కాపర్ డ్యామ్ నిర్మించి మొత్తము ఆ నీటిని డైవర్ట్ చేయాలి. డైవర్ట్ చేసినంత మొత్తం మళ్ళీ పియర్లను అన్నింటినీ కూడా మళ్ళీ పునాది నుంచి తీసుకురావాల్సి ఉంది ఒకటి. సో కాపర్ డ్యామ్కు దాదాపు 55 కోట్ల నుంచి 100 కోట్ల వరకు కూడా దాన్ని అయ్యే అవకాశం ఉంది. అప్పటి కూడా వర్షాకాలం మళ్ళీ స్టార్ట్ అవుతే కూడా మళ్ళీ కాపర్ డ్యామ్ ఉంటుందా ఉండదా అనిపైన కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఇదే కాకుండా సేమ్ డిజైన్ మేడిగడ్డకు ఉన్నటువంటి బ్యారేజ్ డిజైను, అన్నారం, సుందిల ఈ సంబంధించిన డిజైన్ కూడా సేమ్ డిజైన్ ఉంది. సో వాటిలకు అక్కడ కూడా బొంగలు ఏర్పడుతున్న పరిస్థితి, నీటి వాటర్ లీకేజ్ అవుతున్నది. సివిల్లో మొత్తం కూడా వాటర్ లీకేజ్ అయ్యి బయటికి వెళ్తున్న పరిస్థితి ఉంది. సో సేమ్ డిజైన్ ఉన్న నేపథ్యంలో వాటి కూడా లోపభీష్టంగా ఉంది. అసలు మొత్తం ఈ యొక్క సిస్టమే ఫెయిల్ అయిన అంశం కూడా నీటి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా బాగా వర్షాలు వస్తే పంప్ హౌస్లు మరోసారి కూడా మునిగే ప్రమాదం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు ధర్మిల. అసలు ప్రాజెక్టు అన్నది మనుగడలో ఉంటుందా లేకపోతే ఇది ఒక షోకేస్ లాగా ఉంటుందన్నటువంటి వాదన కూడా తీసుకొస్తున్నారు. సో దీన్ని రిపేర్ చేస్తే ఏ మేరకు ఉపయోగపడుతుంది, అదేవిధంగా దీనికి ఆయకట్టు ఇప్పటివరకు ఎంత ఇచ్చారు, దీనికి ఆయకట్టును చేయొచ్చా లేకపోతే మళ్ళీ మనకు మేడిగడ్డ నుంచి కాకుండా మనకు గతంలో ఉన్న ప్రాణహిత చేవేలకు సంబంధించినటువంటి ప్రాజెక్టును దాన్ని మళ్ళీ రీడిజైన్ చేయాలనిపైన కూడా ప్రభుత్వం దగ్గర ఒక $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. ఇప్పటివరకు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి మేడిగడ్డ, అన్నారం, సుందిల సంబంధించినటువంటి ప్రాజెక్టు ద్వారా ఎంత సంబంధించిన ఆయకట్టు వచ్చిన దానిపైన కూడా ఇంకా అధికారుల స్పష్టత రాలేదు. సో నీటిని పైకి ఎత్తిపోవడం, ఆ తర్వాత మళ్ళీ కిందికి వదిలిపోవడం అన్నట్టు ఆరోపణ కూడా విస్తృతంగా జరిగింది. గత ప్రభుత్వంలో అసలు నీటిని ఎంత ఎత్తిపోతున్నారో మళ్ళీ దిగువకు విడుదల చేస్తున్న దానిపైన కూడా క్లారిటీ లేదు. అసలు ఆ ప్రభుత్వాలు చెప్పే పరిస్థితి కూడా లేకపోతే అధికారులు కూడా ఎవరు నోరు మెదపలేని పరిస్థితి ఉంది. ఈ రోజు మొత్తం పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు, సమాజానికి మొత్తం మంత్రులందరూ వివరించే ప్రయత్నం చేయబోతుంది రేవంత్ రెడ్డి సర్కార్. ఎందుకంటే అన్నారం అంటే మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మించిన తర్వాత ఎన్నింటిని ఎత్తిపోశారు, ఎంతవరకు ఆయకట్టు వచ్చింది, ఆయకట్టుతో పాటుగా దీనికి సంబంధించిన అన్నారం, సుందిల ద్వారా మొత్తం ఎంత విద్యుత్ ఖర్చు అయింది, దీని నిర్మాణ వ్యయం ఎంత, దీనిలో భాగస్వాములు అయిన వారు ఎంత, దీనికి ఎంత ఎస్టిమేట్ ఉండి ఎంతవరకు ఎస్కలేషన్ పెరిగిందనిపైన పూర్తి స్థాయిలో ఒక ఎక్స్రే తీసేసి మొత్తం దానికి సంబంధించినటువంటి పూర్తి డాటా ఈ ప్రజా కోర్టులో ప్రభుత్వం పెట్టబోతుంది. దీనిలో దోషులు అన్నది ఖచ్చితంగా గత ప్రభుత్వాలన్నీ కూడా ఇప్పటికే ప్రాథమికంగా అంచనా ఇస్తే అందుకోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపిస్తామని కూడా ఆయన స్పష్టం చేసిన ధర్మిల మొత్తం తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు మేడిగడ్డలో ఏం జరగబోతుంది, ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఏం చెప్పబోతుంది, ఆ తర్వాత నెక్స్ట్ యాక్షన్ ఏముండబోతుందని పైన కూడా సర్వత్రా ఉత్కంఠత, అదేవిధంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కానీ మనకు చూసినట్లయితే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల 3 బ్యారేజీలు కూడా వీటి బ్యారేజ్లు అని చెప్పేసి వీటి రిజర్వాయర్గా మార్చారు. సో రిజర్వాయర్గా మార్చడానికి ఇక్కడ ఫిజిబిలిటీ లేదన్నటువంటి వాదన కూడా బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో దీన్ని ఏం చేయబోతుంది, ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమిటి, ఇంజనీర్లు ఏం చెప్తారు, ఈఎన్సీ మురళీధర్ ఏం చెప్తారు, గత నిర్మాణ సంస్థలు ఏం చెప్తాయి, కాపర్ డ్యామ్ నిర్మించి పియర్లను మళ్ళీ రిపేర్ చేస్తారా, ఏం చేస్తారన్న కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. $1 మిలియన్ ప్రశ్న ఇప్పుడు ప్రభుత్వం ముందుంది. ప్రజలకైతే ఏం జరిగిందో గత ప్రభుత్వాలు చేసిన నిర్వాకాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం మాత్రం రేవంత్ రెడ్డి సర్కారు మంత్రుల బృందం మరి కాసేపట్లో మేడిగడ్డకు రాబోతున్నారు. వారందరూ కూడా అసలు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి ఈ యొక్క నిర్మాణం సంబంధించిన దాంట్లో భాగస్వాములు ఎంతారో, ఎంత కమిషన్ తీసుకున్నారు, ఎన్ని లక్షల కోట్లు ఇలా ప్రజాధనం లూటీ అయింది, 1 ఎకరాన్ని కూడా నీటిని వాళ్ళు చేయలేకపోయారు.
చెప్పారు. కానీ కోటి ఎకరాలకు మాగానికి నీళ్ళిచ్చినని గత ప్రభుత్వాలు ఆ డాంబికాలు పలికిన విషయాన్ని తేటతల్లం చేసి తెలంగాణ సమాజం ముందు కూడా నిలబెట్టబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సాదిక్.